హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ మీడియా. ఈ సెషన్లో ఫామ్ వాలిడేషన్ టెక్నిక్స్ గురించి డిస్కస్ చేద్దాము. ఇందులో కూడా చాలా కైండ్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. లైక్ ఒక చిన్న ఫామ్ని ఎలా హ్యాండిల్ చేయగలుగుతాం అండ్ స్కేలబుల్ అప్లికేషన్స్ని ఎలా చేయగలుగుతాం ఫామ్స్ని అనేది కూడా డిస్కస్ చేస్తాము. మనకి బ్రౌజర్లో బై డిఫాల్ట్గా కూడా వాలిడేషన్ ఇస్తారు. సో దానికి మనం ఆ ట్యాగ్కి కొన్ని అట్రిబ్యూట్స్ యాడ్ చేస్తే సరిపోతుంది. లైక్ ఇక్కడ ఒక ఇన్పుట్ ఉంది కదా, నేను రిక్వైర్డ్ అని పెట్టాను. సో ఈ ఫామ్ని మనం సబ్మిట్ చేస్తున్నప్పుడు ఈ రిక్వైర్డ్ అనేది ఉంది కాబట్టి వితౌట్ ఎంటరింగ్ ఎనీ డేటా, ఇక్కడ ఏం ఎంటర్ చేయకుండా డేటాని సబ్మిట్ చేసినప్పుడు ఒక హోర్ లాగా వస్తుంది దాంట్లోకి, మిన్ లెంత్ అట్రిబ్యూట్. దీనిలో ఒక మనం ఇంటీజర్ డిక్లరేషన్ చేస్తాము. సో 3 అని ఉంటే ఆ 3 డిజిట్స్ వరకు అయితే మనకి అవసరం ఉంటుంది. 3 కంటే తక్కువ ఉంటే సో మ్యాక్సిమం లిమిట్ ఇంత ఉంది అని చూపిస్తుంది. ఓకే, సో ఈ ప్యాటర్న్ అంటే మనకి రిజెక్ట్ ఐడియా ఉంటే మనకి ఒక స్ట్రింగ్ లాంటిది ఇన్పుట్ ఇచ్చారనుకోండి, మనకి దాంట్లో ఫస్ట్ లెటర్ అప్పర్ కేసే ఉండాలి అండ్ వచ్చేవన్నీ కూడా లోవర్ కేస్ అండ్ సమ్ స్పెషల్ క్యారెక్టర్స్, అలా మనం రిజెక్ట్ రాసుకోవచ్చు. సేమ్ అట్ హియర్ ఆల్సో ప్యాటర్న్ అని వాడతాం. సో ఈ ప్యాటర్న్ అట్రిబ్యూట్లో నేను ఏం పెట్టాను, ఏ టు జెడ్ అండ్ స్మాల్ ఏ టు జెడ్ అంటే ఓన్లీ లెటర్స్ మాత్రమే తీసుకుంటుంది. ప్లస్ అంటే ఇవి ఇంక్లూడ్ అయి ఉంటాయి అన్నట్టు. సో దీని మీనింగ్ ఏంటంటే ఓన్లీ ఏ టు జెడ్ అండ్ అప్పర్ కేస్ అయినా లోవర్ కేస్ అయినా ఉంటే సరిపోతుంది. సో ఇన్ కేస్ ఒకవేళ ఇన్పుట్లో నెంబర్ పెట్టాడు అనుకోండి, దిస్ విల్ షో అన్ ఎర్రర్. ఓకే, కంట్రోల్డ్ కాంపోనెంట్ వాలిడేషన్. కంట్రోల్ కాంపోనెంట్ అంటే మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. సో ప్రీవియస్గా నేను చెప్పాను, యూజ్ స్టేట్ తోని మనం స్టేట్ని మెయింటైన్ చేస్తే ఒక ఇన్పుట్ ఫీల్డ్ది, దట్ ఈస్ నోన్ యాజ్ కంట్రోల్డ్ కాంపోనెంట్. సో ఇక్కడ యూజ్ స్టేట్ తోనే ఒక డిక్లరేషన్ పెట్టాను కదా, వాల్యూ అనేసి. అండ్ ఇక్కడ ఇన్పుట్లో నేను వాల్యూ కింద వాల్యూ ఇచ్చాను అండ్ ఆన్ చేంజ్లోకి వచ్చేవరకు ఒక ఫంక్షన్ ట్రిగర్ చేశాను. అండ్ దీని లోపలనే చూడండి, ఇది కంట్రోల్డ్ కాంపోనెంట్ ఎందుకంటే మనం యూజ్ స్టేట్ యూజ్ చేసాం. సో నేను ఆన్ చేంజ్ చేస్తున్నప్పుడు ఒక్కొక్క లెటర్ క్లిక్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ డాట్ టార్గెటెడ్ వాల్యూ అంటే దాని లోపల ఉన్న వాల్యూ, అంటే ఇక్కడ ఈవెంట్ తీసుకుంది కదా, దాని లోపల ఉన్న వాల్యూ లెంత్ అనేది, అది స్ట్రింగ్ కాబట్టి లెంత్ అనే ప్రాపర్టీ దానిపైన యాడ్ చేసేసి దాని లెంత్ ఉందో అనేది మనం ఎంత ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఆ స్ట్రింగ్ లెంత్ అనేది 3 కంటే తక్కువగా ఉంటే మనం సెట్ ఎర్రర్లో మినిమం 3 క్యారెక్టర్స్ రిక్వైర్డ్ అని పెట్టాము. ఓకే, సో ఈ ఎర్రర్ని ఇక్కడ చూపిస్తున్నాను, అన్కంట్రోల్డ్ కాంపోనెంట్ వాలిడేషన్. ఇది కూడా సిమిలర్గా ఉంటుంది. సో నేను ఒక చెక్ పెట్టాను చూడండి, హ్యాండిల్ సబ్మిట్ చేస్తున్నప్పుడు ఆ ఇన్పుట్ ఫీల్డ్లో సమ్ డేటా అనేది ఎంటర్ చేశాడు అండ్ ఫైనల్గా సబ్మిట్ చేస్తున్నప్పుడు ఈ హ్యాండిల్ సబ్మిట్ అనే ఫంక్షన్ ట్రిగర్ అయ్యి ఇక్కడ సబ్మిట్ ఉంది కదా ఫామ్కి. సో ఈ హ్యాండిల్ సబ్మిట్లోకి వచ్చేసాక ఇన్పుట్ రిఫ్ కరెంట్ డాట్ వాల్యూ, సో దీనిలో ఉన్న వాల్యూ తీసుకోవాలంటే ఆబ్వియస్లీ మనం దీన్ని ఇలా రాసుకోవాలి. దాని లోపల ప్రాపర్టీస్ కరెంట్ అని ఉంటుంది, దాని లోపల మళ్ళీ ఒక ప్రాపర్టీ వాల్యూ అని ఉంటుంది. సో ఆ వాల్యూని యూజర్ ఎంటర్ చేసిన డేటాని సేమ్ లెంత్ తీసుకొని ఆ లెంత్ అనేది 3 కంటే తక్కువగా ఉంటే ఒక అలర్ట్ మెసేజ్ అయితే చూపెట్టాను. దట్స్ ఇట్, నథింగ్ మోర్. ఓకే, ఫార్మిక్ విత్ యూ వాలిడేషన్. సో మనకి పైన చాలా ఈజీగా ఉన్నాయి ఇవి. యాక్చువల్గా కంట్రోల్ కాంపోనెంట్ తీసుకుంటే చాలా ఈజీగా ఉంది, ఓ 2 లైన్స్లో అయిపోయింది. మరి ఈ ఫార్మిక్ విత్ యూప్ ఎందుకు వాడాలి అని మీకు ఒక డౌట్ రావచ్చు. కాంప్లెక్స్ స్టేట్ మెయింటైన్ చేయాల్సిన ఒక ఫామ్ ఉంది అనుకోండి, సో అక్కడ వాలిడేషన్ పెట్టడం అనేది ఇట్ ఈస్ వెరీ హార్డ్. అక్కడ బాయిలర్ కోడ్ అనేది చాలా ఎక్కువగా పెరుగుతుంది. సో వాటి కోసం అని మనం ఈ ఫార్మిక్ అనే ప్యాకేజ్ వాడతాం, థర్డ్ పార్టీ లైబ్రరీ. సో ఇదొకటే కాదు, ఇంకా చాలా ప్యాకేజెస్ కూడా ఉంటాయి ఫార్మ్స్కి రిలేటెడ్. సో బట్ ఐ ప్రిఫర్ దిస్ ఫార్మిక్ అనేది ఆర్ జార్డర్ సర్వర్ అని ఉంటుంది. సో జార్డ్ ఏంటంటే కొంచెం టైప్ స్క్రిప్ట్కి రిలేటెడ్, సో అది ఇప్పుడైతే అవసరం లేదు. ఫార్మిక్ అయితే ఓకే. ఫస్ట్ అయితే ప్యాకేజ్ డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ ఆ ప్యాకేజ్లో నుంచి వెళ్ళి మనకు ఒక హుక్ ఉంటుంది, యూజ్ ఫార్మిక్ అని. సో ఆ యూజ్ ఫార్మిక్లో నేను ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాను
అండ్ ఇన్ థాట్ ఇనిషియల్ వాల్యూ అండ్ వాలిడేషన్ స్కీమా అండ్ ఫైనల్‌గా ఆన్ సబ్మిట్. ఆన్ సబ్మిట్ మీద ఇప్పుడు క్లిక్ చేసామో అప్పుడు ఈ ఫంక్షన్ అయితే ట్రిగ్గర్ అవుతుంది. ఓకే. సో, ఇనిషియల్ వాల్యూ అంటే మనకి ఫస్ట్ దీంట్లో చూపెట్టాల్సిన డేటా ఏమన్నా ఉంటే వి కెన్ డిఫైన్ ఇట్ హియర్. సో, ఐ హావ్ ఎ సింగిల్ ఇన్‌పుట్ ఫీల్డ్ అండ్ విత్ ద నేమ్‌తోనుంది. ఆర్ మనకి ఏజ్ ఇంకా చాలా ఉంటే మనం కామా, ఏజ్ అని ఇట్లా పెట్టుకోవచ్చు. ఓకే. చాలా సింపుల్. సో, దీనివల్ల ఏంటి ఒక 10 ఆర్ 20 ఫీల్డ్స్ ఆ ఆబ్జెక్ట్‌లో ఉన్న స్కీమా బేస్డ్‌తోని. సో, ఆ ఆబ్జెక్ట్ ఇక్కడ రాసేసుకుంటే చాలా ఈజీగా అయిపోతది. వాలిడేషన్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. అండ్ వాలిడేషన్ స్కీమా ఇక్కడ చూడండి. యుక్తోని ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాడు. అండ్ ఇన్ థట్ ఆబ్జెక్ట్ నేను ఒక ఆబ్జెక్ట్ డిక్లరేషన్ చేశాను. దానికి నేమ్ అని పెట్టాను. ఫస్ట్ మన ప్రాపర్టీ నేమే కదా! సో, నేమ్. సో, నేమ్‌లో ఎలా ఉండాలి అంటే యుప్ డాట్ స్ట్రింగ్ దీని లోపల ఉన్న ఒక మెథడ్. యుప్ అనేది ఒక ప్యాకేజ్. దాంట్లో స్ట్రింగ్ అనే ఒక మెథడ్. దాని లోపల మినిమమ్ 3 ఉండాలి. ఒకవేళ లేకపోతే ఐ వాంట్ టు షో దిస్ ఎర్రర్ మెసేజ్. మినిమమ్ 3 క్యారెక్టర్స్ రిక్వైర్డ్ అనేసి అది ఎర్రర్‌లో ఇన్‌బిల్ట్‌గా మొత్తం అన్ని హ్యాండిల్ చేసుకుంటుంది అదే. ఓకే. సో, నేను ఇంకా ప్రాక్టికల్‌గా చూపిస్తాను. మీకు అర్థమవుతది. సో, ఆన్ సబ్మిట్ మీరు చేసినప్పుడు వాల్యూస్ అనేది ఇదే ఆబ్జెక్ట్ వస్తది. ఆ వాల్యూస్ లోపల ఉన్న నేమ్‌ని నేను ఒక అలర్ట్ మెసేజ్‌లో చూపిస్తున్నాను. దట్స్ ఇట్. ఓకే. చాలా ఈజీగా ఉంటది. ఆన్ సబ్మిట్ మీరు చేసినప్పుడు ఫార్మిక్ డాట్ హ్యాండిల్ సబ్మిట్. మరి హ్యాండిల్ సబ్మిట్ లేదు గదా! అని మీరు అడగొచ్చు. ఇలా యాక్చువల్‌గా ఈ ప్యాకేజ్‌లో వాళ్ళు రాసి పెడతారు. ఈ ఫంక్షన్ మనం రాయలేదు. కానీ ఈ ఫార్మిక్ లోపల హ్యాండిల్ సబ్మిట్ అనే ఒక ఫంక్షన్ మనకి ఇక్కడికొచ్చింది. మనం ఎందుకంటే వాళ్ళ ప్యాకేజ్ యూజ్ చేస్తున్నాం గదా! సో, ఆ ప్యాకేజ్‌లోనే మనకి చాలా ఫీల్డ్స్ అయితే ఉన్నాయి. అంటే ఈ హుక్‌లో చాలా ఫీల్డ్స్ ఉన్నాయి. ఆ ఫీల్డ్సే నేనిక్కడ వాడుతున్నా. ఓకే. అండ్ ఇన్‌పుట్ ఇచ్చాను. నేమ్ ఇవ్వండి అండ్ వాల్యూ వచ్చేసి మనకి ఫార్మిక్ డాట్ వాల్యూస్ చూపటానికి ఫార్మిక్ అంటే ఇదే కదా! సో, దీని లోపల వాల్యూస్ ఉంటుంది. సో, ఇదొక ఆబ్జెక్ట్ కదా! వాల్యూస్ అనేది. దాని లోపల నేమ్ తీసుకున్నాను. అది వాల్యూ కింద ఇచ్చేసాను. అండ్ ఆన్ చేంజ్ చేసినప్పుడు జస్ట్ ఇలా ఫార్మిక్ డాట్ హ్యాండిల్ చేంజ్ అంటే అది కంప్లీట్‌గా హ్యాండిల్ చేసేస్తది. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఓకే. ఫార్మిక్ డాట్ ఎర్రర్స్. సో, దాంట్లో ఏమన్నా ఎర్రర్‌లుంటే ఆ ఎర్రర్ అనేది మనకు చూపిస్తది. ఇన్ కేస్ కండిషనల్ ఆపరేటర్ పెట్టాను. ఇన్ కేస్ మనకు ఒకవేళ నేమ్ అనే దానికి ఎర్రర్ ఉంటే, ఆ ఎర్రర్ చూపిస్తది రెడ్ కలర్‌లో. ఓకే. డిస్కస్ చేసిన చాలా మెథడ్‌లో ఇవన్నీ కూడా వాలిడేషన్‌కే. సో, ఎక్కడెక్కడ యూజ్ చేసామనేది చూస్తే HTML5 వాలిడేషన్ చాలా చిన్న బేసిక్‌గా ఉన్న ఫార్మ్స్ అయితే మనం తీసుకోవచ్చు. అండ్ వెన్ డిస్కసింగ్ విత్ ఫ్లెక్సిబిలిటీ అంటే చాలా తక్కువ. ఓకే. అండ్ కంట్రోల్డ్ కాంపోనెంట్‌కి కాంప్లెక్స్ వాలిడేషన్ లాజిక్ మనకి హైలీ వాలిడేషన్ స్టేట్ అయితే మెయింటైన్ చేసుకోవచ్చు. అండ్ ఓకే. గుడ్. అండ్ అన్‌కంట్రోల్డ్‌లోకొచ్చేవరికి కొంచెం మీడియం లెవెల్‌లో ఉంటది. సో, రిఫ్‌లో కరెంట్ తెచ్చుకొని దాంట్లో వాల్యూ తెచ్చుకోవాలి గదా! సో, కొంచెం కాంప్లికేటెడ్. అండ్ ఫార్మిక్ ప్లస్ యూప్ ఇదొక థర్డ్ పార్టీ లైబ్రరీ విచ్ ఈస్ బెస్ట్ ఫర్ స్కేలబుల్ అప్లికేషన్స్. సో, మీకెంత పెద్ద ఫార్మ్ వచ్చినా కూడా దిస్ విల్ హ్యాండిల్ వెరీ నీట్‌లీ. చాలా స్కేలబుల్ అప్లికేషన్స్‌లో అయితే ఈ ప్యాకేజ్‌ని వాడుకోవడం అనేది చాలా బెనిఫిట్ ఉంటుంది. ఓకే. అండ్ ద ఫ్లెక్సిబిలిటీ ఈస్ వెరీ హై. ఆబ్వియస్‌లీ ఒక ప్యాకేజ్ పెట్టి రాశారు అంటే, అది కొన్ని లాక్స్ ఆఫ్ యూజర్స్ యూజ్ చేస్తున్నారంటే, ఇలాంటి ఒక మెట్రిక్స్ అయితే వాళ్ళు మెయింటైన్ చేసి ఉంటారు. స్కేలబిలిటీ, ఫ్లెక్సిబిలిటీ అన్నీ ఉంటాయి. ఓకే. సో, దిస్ ఈస్ ఆల్ అబౌట్ వాలిడేషన్. ఒకసారి ప్రాక్టికల్‌గా చూద్దాము. నాకు లెఫ్ట్ సైడ్‌లో వీఎస్ కోడ్ ఉంది. అండ్ రైట్ సైడ్‌లో 5173 పోర్ట్ పైన ప్రాజెక్ట్ రన్ అవుతుంది. అండ్ సింపుల్‌గా ఒక ఇన్‌పుట్ ఫీల్డ్ తీసుకోండి. ఆన్ సబ్మిట్, హ్యాండిల్ సబ్మిట్, కాన్స్టెంట్, హ్యాండిల్ సబ్మిట్ ఫంక్షన్ రాస్తున్నాను. అండ్ ఒక బటన్ పెడదాం. సబ్మిట్ అని. అండ్ ఇట్స్ టైప్ విల్ బి సబ్మిట్.
యాహ్! సో, నేను క్లిక్ చేసినప్పుడు ఫార్మ్ సబ్మిటెడ్ అని వచ్చింది. ఓకే. సో, నేను ఇక్కడ ఏం చేశాను రిక్వైర్డ్ అని పెట్టాను. ఇప్పుడు సబ్మిట్ చేస్తే అవ్వదు. ఇలా వస్తది. 453 అని పెట్టాను. సో, వెన్ ఐ యామ్ సబ్మిటింగ్ అండ్ మిన్ లెంత్ కూడా పెట్టండి. మిన్ లెంత్ అట్రిబ్యూట్. సో, ఇందులో నేను 5 ఇచ్చాను. సో, 5 లెటర్స్ కంటే తక్కువగా ఉంటే దిస్ విల్ నాట్ సబ్మిట్. ఓకే. ఎస్ఎఫ్‌టి అని పెట్టాను. సో, ఇక్కడ చూడండి. ప్లీజ్ లెంగ్తెన్ దిస్ టెక్స్ట్ టు 5 క్యారెక్టర్స్ ఆర్ మోర్. యూ ఆర్ కరెంట్‌లీ యూజింగ్ 3 క్యారెక్టర్స్. ఒక వాలిడేషన్ అయితే అయింది. ఓకే. నేను ఎక్కువగా ఇస్తుంటే సబ్మిట్ అవుతది. ఓకే. మాక్స్ లెంత్ కూడా ఉంటుంది దీంట్లోనే. మాక్స్ లెంత్ ఒక 8 ఇవ్వండి. నేను ఒక చాలా పెద్ద టెక్స్ట్ ఇచ్చాననుకోండి. అసలక్కడి వరకు ఎళ్ళట్లేదు. ఈ మాక్స్ లెంత్ ఉంటే అక్కడి వరకే మనం టైప్ చేయగలుగుతాం. అంతకు మించి టైప్ చేయలేం. ఓకే. అండ్ ఫైనల్‌గా ప్యాటర్న్. సో, ఈ ప్యాటర్న్‌లో వచ్చేవరకి అండ్ ఫైనల్‌గా ప్యాటర్న్. ఈ ప్యాటర్న్‌లో మనకి క్యాపిటల్ ఏ నుంచెళ్ళి క్యాపిటల్ జెడ్ వరకు కావాలి. అండ్ స్మాల్ ఏ నుంచెళ్ళి స్మాల్ జెడ్ వరకి ఏదైనా వాడుకోవచ్చు. ఓకే. స్మాల్ ఏ ఇచ్చాను. సమ్ లెటర్స్ ఇచ్చాను. సబ్మిట్ అవుతది. ఓకే. సో, క్యాపిటల్ లెటర్ ఇచ్చేసి కొన్ని లెటర్ ఇచ్చాను. సబ్మిట్ అవుతది. కొన్ని లెటర్స్ ఇచ్చేసి 6, 7 అని పెట్టాను. ఇప్పుడు సబ్మిట్ అవ్వదు. ఎందుకంటే ఈ రిజెక్ట్స్‌లో 6, 7 అనేది లేదు కాబట్టి. సో, నంబర్స్ అనేది యాక్సెప్ట్ చేయదు ఇది. ప్లీజ్ మ్యాచ్ ది రిక్వెస్టెడ్ ఫార్మాట్ అని వస్తది. ఓకే. సో, ఐయామ్ గోయింగ్ టు రిమూవ్ దిస్ అట్రిబ్యూట్స్. నేనేం చేశానంటే ఒక యూజ్‌ఫెట్ తీసుకోండి. వాల్యూ, సెట్ వాల్యూ. యూజ్‌ఫెట్ ఇంపోర్ట్ చేసుకోండి. అండ్ రైట్ వన్ మోర్ ఫంక్షన్ హ్యాండిల్ చేంజ్. ఈ హ్యాండిల్ చేంజ్‌లోకి ఈవెంట్ వస్తది కదా! ఈ ఈలో ఉన్న వాల్యూని సెట్ వాల్యూలోకి అసైన్ చేస్తున్నాను. ఈ డాట్ టార్గెట్ డాట్ వాల్యూలో యూజర్ ఎంట్రీ చేసిన డేటా ఉంటది. అండ్ ఇక్కడ వాలిడేషన్ పెడదాం. ఇఫ్ ఈ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ డాట్ లెంగ్త్ లెస్ దెన్ 3 ఉంటే ఏం చేద్దాం ఒక ఎర్రర్‌లోకి చూపిద్దాం అనుకుంటున్నా. సో, ఎర్రర్ స్టేట్ కూడా రాసుకోండి. ఎర్రర్ సెట్ ఎర్రర్. కేస్ ఒకవేళ 3 కంటే తక్కువగా ఉంటే సెట్ ఎర్రర్‌లో చేసి సెట్ ఎర్రర్‌లో 3 రిక్వైర్డ్ అని పెడదాం. జస్ట్ అలా. ఓకే. ఎల్స్ ఈ కండిషన్ ఫాల్స్ అయిపోతే సెట్ ఎర్రర్‌లో ఏముండదు కదా! సో, ఎంప్టీ పెట్టాను.
అండ్ ఈ ఆన్ చేంజ్ ఇక్కడ ఆన్ చేంజ్‌లో హ్యాండిల్ చేంజ్ పెట్టుకోవాలి. వాల్యూ కింద వాల్యూమ్. ఓకే. ఇన్ కేస్ ఇఫ్ ఐ హావ్ ఎన్ ఎర్రర్ ఐ హావ్ టు షో థట్ రైట్. సో ఇక్కడ ఒక పీ ట్యాగ్ తీసుకొని ఎర్రర్ చూపిస్తున్నాను. స్టైల్ కలర్ కొంచెం రెడ్ కలర్‌లో చూపిస్తున్నాను. ఇక్కడ చూపియట్లేదు. యాహ్! ఇక్కడ లెంత్ స్పెల్లింగ్ లేదు కరెక్ట్‌గా. సారీ. ఓకే. సో లెంత్ స్పెల్లింగ్ కరెక్ట్ లేదు ఇంతకుముందుకు. నాకు మినిమమ్ 3 రిక్వైర్డ్ అని చూపిస్తది. అండ్ ఎక్కువగా ఉంటే ఓకే. ఓకే. సో ఇలా కూడా వాలిడేషన్ పెట్టుకోవచ్చు. అండ్ ఫైనల్‌గా ఇది కూడా సేమ్ ఉంటుంది ఇన్‌పుట్ ఫీల్డ్‌తోని. మీరు ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీ. సేమ్ మనకిక్కడ యూజ్ స్టేట్ పెట్టాం కదా! ఇది తీసేసి యూజర్ ఎఫ్ పెట్టేసి అండ్ ఇక్కడ ఆ రెఫ్‌లో నుంచెళ్ళి తీసుకున్నది. అంటే ఇన్‌పుట్ రెఫ్ డాట్ కరెంట్ డాట్ వాల్యూ తీసుకోవాలి. ఓకే. Formic with Cube validation. And this is also very easy. ప్యాకేజ్ ఇన్‌స్టాల్ లేకపోతే npm install Formic. ఓకే. అండ్ యూప్ కూడా మీరు ఇన్‌స్టాలేషన్ చేసుకోవాలి. npm install యూప్. ఓకే. ఈ 2 కమాండ్స్ టెర్మినల్‌లో కొట్టారంటే మీకు ఇన్‌స్టాల్ అయినవి మీకు ప్యాకేజ్ డాట్ జేసన్‌లో చూపిస్తది. ఓకే. ఇక్కడ ఉంది కదా! ఫార్మిక్ ఉంది అండ్ యూప్ ఉంది. ఓకే. ఫార్మ్ తీసుకోండి. సబ్మిట్ చేసేటప్పుడు ఫార్మిక్ లోపల ఉన్న హ్యాండిల్ సబ్మిట్ చాలా ఈజీగా ఉంటది. మీరేం వరీ అవ్వనవసరం లేదు. అండ్ ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా! యూజ్ ఫార్మాట్‌ని ఇంపోర్ట్ చేసుకోండి. యూప్ ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు సో దాని లోపల ఉన్న ఇంపోర్ట్స్ అన్నీ అస్టరిస్క్‌లో నుంచెళ్ళి ఇంపోర్ట్ చేసుకోవాలి. యాజ్ యూప్ ఫ్రమ్ యూప్. ఓకే. నౌ ఇట్ ఈస్ కోడ్. అండ్ ఇన్పుట్ ఫీల్డ్ తీసుకొని ఇది ఇన్పుట్ అండ్ దీనికొచ్చేసి నేమ్ అండ్ వాల్యూలో ఆ ఫార్మాట్ లోపల ఉన్న వాల్యూస్ లోపల నేమ్ అనేది దీని వాల్యూ లాగా ఇచ్చాను. అండ్ ఆన్ చేంజ్ చేసినప్పుడు ఫార్మాట్ లోపల ఉన్న ఒక హ్యాండిల్ చేంజ్ మెథడ్ అనేది కాల్ చేసి అసైన్ చేశాను. అండ్ ఐఎమ్ గోయింగ్ టు ప్రింట్ దీస్ ఎర్రర్స్. ఒకవేళ ఎర్రర్స్ ఉంటే ఎర్రర్స్ చూపిస్తున్నాను. అండ్ ఫైనల్‌గా సబ్మిట్. ఓకే. ఓకే. సో మీకు ఆన్ టైమ్‌లోనే ఎర్రర్స్ కూడా వాలిడేషన్ చేసి చూపిస్తుంది. ఓకే. సో ఇన్ కేస్ ఇక్కడ స్ట్రింగ్ ఉంది కాబట్టి ఓకే. బట్ ఇఫ్ ఐ హావ్ ఎనీ నంబర్ ఉంటే ఇక్కడేం లేదు. స్ట్రింగ్ కాస్త నంబర్ పెట్టుకోవాలి అంతే. ఓకే. చూడండి ఇక్కడ చూపిస్తుంది. అండ్ మీరు దీన్ని ఓవర్‌కమ్ కూడా చేయొచ్చు. ఈ ఎర్రర్ మెసేజ్‌ని. టైప్ ఎర్రర్ అనే ఇంకొక ప్రాపర్టీ ఉంటది. ఇన్ కేస్ టైప్ ఎర్రర్ ఉంటే మస్ట్ బి ఏ నంబర్ అని పెట్టండి. ఓకే. నేను ఏదైనా ఎంటర్ చేస్తుంటే దాని కింద ఒక ఎర్రర్ మెసేజ్ లాగా మస్ట్ బి ఏ నంబర్ అని ఒక ఎర్రర్ మెసేజ్ చూపెట్టాను.
సో, మీరు గూడా సేమ్ అలానే జేయొచ్చు. ఓకే. ఓన్లీ నంబర్స్ ఎంటర్ చేస్తున్నప్పుడు మాత్రమే వర్క్ అవుతది. ఇవే గాదు ఇంకా వీటిలో చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి. ఈ ఫార్మిక్‌లో. మీరు నెక్స్ట్ సెషన్స్‌లో ఇంకా ఇన్ డీటెయిల్‌గా అయితే చూస్తారు. ఓకే. అండ్ if you are not subscribed to our channel, please do subscribe and support. Thank you. Thank you so much.